టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో 14th ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. కానీ పంజాగుట్టలో 12 నాడు రాత్రి నుంచి 13 పొద్దున్న వరకు జై భీమ్ కార్యకర్తలు ఆయన స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో మొదలు పెట్టారు. 12 రాత్రి అంతా పని జరిగింది. 13 పొద్దున ఎర్లీ మార్నింగ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ పెట్టొద్దు అని ఆయన స్టాచ్యూను కూలగొట్టడం జరిగింది. ముక్కలు ముక్కలు చేసి జవహర్ డస్ట్బిన్ లో పడేయడం జరిగింది. అది తెలుసుకున్న పేపర్లో వచ్చింది. అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇంత అన్యాయం జరుగుతుందని ఏ విధంగా కూలగొట్టిందంటే అది తెలుసుకొని 14కు రోజు పొద్దున ట్యాంక్ బండ్ లో ఆయన విగ్రహానికి దండ వేసి అక్కడికి పోయాం. అక్కడ అందరూ కార్యకర్తలు జేబీఎం కార్యకర్తలు అందరూ కూర్చున్నారు. కానీ పోలీసు వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు. అప్పుడు నేను అక్కడ పోట్లాడి షామియానే వేయించి మైక్ పెట్టి కార్పెట్ పెడితే మందకృష్ణ మాదిగ, పిఓడబ్ల్యూ సంధ్య, అదేవిధంగా రాములు నాయకు, మన అందరం కూడా ముఖ్యంగా అందరు నాయకులు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఆ బొల్లు కిషన్ కూడా వచ్చాడు. సాయంత్రం వరకు ఉన్న తర్వాత 4 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకోవడం, ఆ తర్వాత నన్ను వదిలేయడం జరిగింది. తెల్లారి నేను పోయి దానకిషోర్ కమిషనర్ ఉండే, మున్సిపల్ కమిషనర్, ఏ విధంగా దీన్ని కూలగొడతారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారు, రాసినటువంటి వ్యక్తి ఈ విధంగా ముక్కలు ఎట్లా చేస్తారు అని, ఇది తీరని అవమానం బడుగు బలైన వర్గాలకని ఆలోచనతో మాట్లాడితే, నేనేం చేయలేను సార్, అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నువ్వు ఈ సీటు మీద కూర్చోలేవు కదా అని అడిగిన. అప్పుడు ఆయన జవాబు నేను ఏం చేయాలి సార్, ప్రభుత్వ ఆదేశాలను నేను ఇంప్లిమెంట్ చేసిన, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నాడు. సరేనా బాబు, మళ్ళీ మీరు పెడతారా అంటే మేము పెట్టాం సార్ అన్నాడు. మరి మేము తెచ్చుకొని పెడతాం, బాబాసాహెబ్కి ఇంత అవమానం జరిగినాక మేము ఉండలేము, మేము కొత్త స్టాచ్యూ తెస్తామంటే పర్మిషన్ నేను ఇవ్వలేను, కలెక్టర్ను కలుగుమని అడిగాను. నేను కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు, జాయింట్ కలెక్టర్ గారు, స్టాచ్యూలకు పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు సార్, మీరు పెట్టాలంటే పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం వెళ్ళి ఒక మంచి స్టాచ్యూను తయారు చేసి అది 18 జూలైలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా పెట్టడానికి నేను స్టాచ్యూ తీసుకొని వస్తుంటే లారీతో సహా డ్రైవర్ పోలీసు వాళ్ళు అతన్ని బెదిరించి అక్కడ ఒక 200 మంది పోలీసులు ఉండి నన్ను ఆ స్టాచ్యూని ఎత్తుకపోవడం జరిగింది. మా మీద అందరి మీద కేసు పెట్టడం, బొలారం పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, మళ్ళీ సాయంత్రానికి జడ్జి దగ్గరికి తీసుకుపోయి మా మీద కేసు పెట్టడం జరిగింది. కానీ జడ్జి గారు వాళ్ళు నాన్ బెయిలబుల్ ఇవ్వకుండా మాకు కొంత అవకాశం ఇచ్చి, మీరు ఒక్కొక్కరికి 20,000 ఏదైతే రెస్పాన్సిబుల్ ఇచ్చి డబ్బు కట్టి మీకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మేము కేసు నడుస్తూనే ఉన్నది. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. నిన్న జరిగిన సమావేశంలో బట్టి విక్రమార్క గారిని అడిగా, ఏమని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ ను అవమానం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అందరు నాయకులు మాట్లాడుతున్నారు. కానీ కాన్స్టిట్యూషన్ రాసిన ఆ మహానాయకునికి ఎన్ని రోజులు లాకప్ లో పెడతారు? గోషామైలు లాకప్ లో ఉన్నది.
కానీ కేసు కొట్లాడుతూ ఆఖరుకు జడ్జి గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. సార్ మరి మా స్టాచ్యూ అక్కడ ఉంది, పోలీసు వాళ్ళు ఎత్తుకపోయిన నేను కేసు పెట్టాను అంటే అప్పుడు జడ్జి గారు ఒక 10-20 సార్ల తర్వాత ఆయన అవకాశం ఇచ్చిన ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఈ మన అంబేద్కర్ స్టాచ్యూను హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్కు ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను బట్టి అదేవిధంగా శ్రీధర్ బాబు మేమందరం కలిసి కేటీఆర్ను కలిసాము. అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబు కూడా రేజ్ చేయడం జరిగింది.